యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్తిల్తున్నారా? మీరు అందరూ బాగుంటారు. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. గనుడైన దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ వాగ్దానాలు అందరికీ షేర్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకి అందరికీ షేర్ చేయండి. అందరూ దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో ఆరాధనలు జరుగుతున్నాయి. రండి, దేవుని యొక్క సన్నిధిని అనుభవించండి. అలాగే ఈ నెల 27వ తారీఖున అద్భుతమైన ఆరాధన జరగబోతుంది. 2025లో మొదటి 27 ఆరాధన, బలమైన అభిషేకం, వాగ్దానాలు మీ కొరకు ఇవ్వబడతాయి. కాబట్టి అందరూ రండి, దేవుని శక్తిని అనుభవించండి. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. కీర్తన గ్రంథము 37వ కీర్తన 5వ వచనం. ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ట్రస్ట్ ఇన్ హిమ్ అండ్ హీ విల్ అకాంప్లిష్ యువర్ వర్క్. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మన అందరికి ఇస్తున్నాడు. నీవు ఆయన నమ్ముకునము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేని బిడ్డలారా, ఈరోజు నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. ఆయన నమ్ముకున్న వాడిని సిగ్గుపరిచే దేవుడు కాదు. ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నావో, ఏ కార్యం మొదలు పెట్టావో, నువ్వు ఆయన నమ్ముకున్నా గనక ఆయన్ని నీ కార్యము నెరవేర్చబోతున్నాడు. నీ ఉద్యోగ విషయంలో, నీ వ్యాపార విషయంలో, మీ పిల్లల విషయాల్లో, అన్ని కోణాల్లో కూడా దేవుడు తన కార్యాన్ని నెరవేర్చబోతున్నాడు. వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి కార్యం చేయబోతున్నాడు. వివాహం జరిగి గర్భఫలం లేని వారికి దేవుడు తన కార్యం నెరవేర్చబోతున్నాడు. ఇంటర్వ్యూస్కి వెళ్ళిన వారికి, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి దేవుడు కార్యం నెరవేర్చబోతున్నాడు. అన్ని కోణాల్లో, అన్ని విషయాల్లో దేవుడు తన కార్యం నెరవేర్చబడటం నువ్వు కనులారా చూస్తావు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందులో ఉన్నా, ఎలాంటి కష్టంలో ఉన్నా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఇంతకాలం అనుకుంటున్నావు, ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరు నన్ను విడిపిస్తారు, ఎవరు నాకు తోడుగా ఉంటారు, ఎవరు నాకు కార్యం నెరవేరుస్తారు అనుకుంటున్నావా? దేవుడే చెప్తున్నాడు, నేను నీ కార్యాన్ని నెరవేరుస్తాను. కనుక భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. నీ బంధువులు విడిచిపెట్టవచ్చు, నీ స్నేహితులు విడిచిపెట్టవచ్చు, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టవచ్చు. నువ్వు అన్ని కోల్పోయిన స్థితిలో ఈ రోజు ఉండొచ్చు, కానీ దేవుడిని ధైర్యపరుస్తున్నాడు. నేను నీ కార్యము నెరవేర్చబోతున్నాను. కాబట్టి నువ్వు భయపడక ధైర్యంగా ముందుకు వెళ్ళు. దేవుడే తన కార్యాన్ని నీ పట్ల జరిగించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభువా? ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చునన్నావు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యము జరుగునుగాకని పలుకుతున్నాను. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. గొప్ప మేలుతో నింపి అడుగుచున్నాను. ఎవరైతే కార్యం ప్రారంభిస్తున్నారో వారందరికీ మీరు తోడుగా ఉండి గొప్ప జయమును, ఆశీర్వాదాన్ని కలుగ చేయమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడిస్తున్న వాగ్దానం, ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఈరోజు ఏ పని మీద వెళ్తున్నారో, ఈ వారంలో ఏ పని చేయాలని ఆశపడుతున్నారో మీరు వెళ్ళండి. దేవుడు నీ కార్యాన్ని నెరవేర్చబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.